ఆ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా లీప్ యాప్ అని చెప్పేసి ఈ విధంగా మనకి కొత్తగా మనకి కనిపిస్తుంది. దీంట్లో స్టూడెంట్, డిపార్ట్మెంట్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ మనకు వస్తాయి. దీంట్లో విద్యార్థులకు సంబంధించి అయితే స్టూడెంట్ లాగిన్, అదే డిపార్ట్మెంట్ అంటే ఉద్యోగులకు సంబంధించి అంటే ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అధికారులకు సంబంధించి ఈ డిపార్ట్మెంట్ ఆప్షన్నే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం టీచర్ అటెండెన్స్ని క్యాప్చర్ చేయాలంటే కంపల్సరీగా ఈ డిపార్ట్మెంట్ ఆప్షన్ని యూజ్ చేయాలి. తర్వాత ఇక్కడ మనల్ని కొన్ని రైట్స్ అడుగుతుంది. ఇవన్నీ మనం అలో చేయాలన్నమాట. కంపల్సరీగా వీటిని అలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా అలో ఆల్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా పాత అటెండెన్స్ యాప్ని అన్ఇన్స్టాల్ చేయాలి. తర్వాత ఈ లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ వద్ద సేమ్ ఇదివరకు మనం ఏ యూజర్ నేమ్ అయితే ఇచ్చామో అంటే టీచర్కి సంబంధించి ట్రెజరీ ఐడిని యూజర్ నేమ్ వద్ద ఇస్తాము. పాస్వర్డ్ వద్ద మనం ఇదివరకు ఏ పాస్వర్డ్ అయితే ఈ అటెండెన్స్కి సంబంధించి పాస్వర్డ్ ఇచ్చామో సేమ్ అదే పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన యొక్క ట్రెజరీ ఐడి, పాస్వర్డ్, అటెండెన్స్ యాప్కి సంబంధించి ఏదైతే ఉందో సేమ్ అవే ఇచ్చేసేసి మనం లాగిన్ అయిపోతాము. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి యూజ్ స్క్రీన్ లాక్, అదేవిధంగా యూజ్ లాగిన్ అని చెప్పి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు యూజ్ స్క్రీన్ లాక్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలా సెలెక్ట్ చేస్తే మీరు ప్రతిసారి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వకుండానే మనం స్క్రీన్ లాక్ ద్వారా లేదంటే ప్యాటర్న్ ద్వారా ఈజీగా మనం యాప్లోకి లాగిన్ అయిపోవచ్చు. అదే మీరు యూజ్ లాగిన్ అని చెప్పి సెలెక్ట్ చేశారనుకోండి, ప్రతిసారి యూజర్ నేమ్, పాస్వర్డ్ మీరు మాన్యువల్గా టైప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి యూజ్ స్క్రీన్ లాక్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. అప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన యొక్క పేరు ఉంటుంది, డిజిగ్నేషన్ ఉంటుంది. ఇక్కడ టీఐఎస్లో మన యొక్క ఫోటో మనం ఏదైతే అప్లోడ్ చేసామో సేమ్ అదే ఫోటో ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ యాప్లో ఇక్కడ మనకి 6 రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. స్కూలు, టీచరు, కమ్యూనికేషన్, గవర్నెన్స్, స్టూడెంట్, డాష్ బోర్డు. ఇప్పుడు మనం టీచర్ అటెండెన్స్ని క్యాప్చర్ చేయడానికి టీచర్ అని ఉంది కదా, ఈ టీచర్ని సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మరలా మనకి 4 రకాల ఆప్షన్స్ కనిపించాయి ప్రస్తుతానికి. దీంట్లో టీచర్ అని చెప్పి బ్రాకెట్లో సర్వీసెస్ అని ఉంది చూసారా, దానిని ఓపెన్ చేయండి అటెండెన్స్ని క్యాప్చర్ చేయడానికి. తర్వాత ఇప్పుడు మనం అటెండెన్స్ని క్యాప్చర్ చేయడానికి అటెండెన్స్ అని ఉంది చూసారా, దానిని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనం అటెండెన్స్ని ఇప్పుడు వేయడానికి ఎంప్లాయీ అటెండెన్స్ ఉంది చూసారా, ఆ ఎంప్లాయీ అటెండెన్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఇదివరకు లాగానే మనకి ఇలా క్లిక్ చేయగానే మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం సింక్ చేయాలి. కాబట్టి మరలా బ్యాక్కి రండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, ఈ ఎల్లో బటన్, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఎంప్లాయీ అటెండెన్స్ డేటాని ఒకసారి సింక్ చేయండి. తర్వాత స్టూడెంట్ అటెండెన్స్ డేటాను కూడా ఒకసారి సింక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మీరు అటెండెన్స్లోకి వెళ్ళండి. తర్వాత ఎంప్లాయీ అటెండెన్స్ ఇలా ఇచ్చిన తర్వాత ఇదివరకు లాగానే మనకి ఇక్కడ లొకేషన్ అనేది ఎనేబుల్ అయ్యి మన స్కూల్ లొకేషన్లోనే ఈ యాప్ అనేది 100% ఓపెన్ అవడం జరుగుతుంది. మనం స్కూల్ లొకేషన్లో లేకపోతే సీమ్స్ లైక్ యు ఆర్ అవే ఫ్రమ్ స్కూల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. మనం స్కూల్ లొకేషన్లో ఉంటే ఇక్కడ మనల్ని ఇదివరకు లాగానే మనం ఇన్ టైంని ఈజీగా మనం క్యాప్చర్ అనేది చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం అవుట్ టైం కూడా క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ లీప్ యాప్లో కంపల్సరీగా అందరు ఉపాధ్యాయులు ఈ లీప్ యాప్లోనే ఈ రోజు నుంచి హాజరు అనేది వేయాల్సి ఉంటుంది. ఇది పైలట్ ప్రాజెక్ట్ కాదనమాట. కంపల్సరీగా అందరూ ఈ లీప్ యాప్నే ఈ రోజు నుంచి ఉపయోగించి ఈ యాప్లో ఉన్న ఆప్షన్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా amravati-teacher.com నుంచి ఈ లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా ఉపాధ్యాయుల యొక్క అటెండెన్స్ను ఈజీగా క్యాప్చర్ చేయవచ్చును.